హలో ఫ్రెండ్స్, మీ అందరికీ అమెరికాలో ఇల్లు షిఫ్టింగ్ గురించి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్న ఇల్లు మేము పాత ఉన్న అపార్ట్మెంట్స్. ఇక్కడ మేము పైన ఉండేవాళ్ళం థర్డ్ ఫ్లోర్లో. కానీ పిల్లలు గంతులు వేసినా ఎగిరినా ప్రతిసారి కింద వాళ్ళతోటి కంప్లైంట్ వచ్చేదనమాట. ఇలా 3 కంప్లైంట్స్ వస్తే మాత్రం వీళ్ళు వికెట్ అని చెప్పేస్తారు. కానీ మనకి నెక్స్ట్ అపార్ట్మెంట్స్కి ఇక్కడ మూవ్ అవ్వాలంటే ఇది కొంచెం రివ్యూ ఉంటుంది అనమాట. మేము అందుకే ఒక్కసారి వాళ్ళు ఇలా కంప్లైంట్ వస్తుందని చెప్తేనే ఇంకా సౌండ్స్ వస్తుందని చెప్తేనే మేము ఇంకా పిల్లలు ఉంటారు కాబట్టి గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళిపోదామని చెప్పి ఇలా కింద షిఫ్ట్ అయిపోయాము. ఇప్పుడు నేను చూపించాను కదా, డోర్కి ఇస్తారనమాట. మనకు తెలిస్తే మాత్రమే ఓపెన్ చేయగలం, కానీ వేరే వాళ్ళు ఓపెన్ చేసేకి మాత్రం ఉండదన్నమాట. ఇక్కడ సెక్యూర్గా ఉంటుంది కీ. ఇది కొత్తిల్లు మాత్రం మేము షిఫ్ట్ అవుతున్నది. ఇక్కడ గ్యాస్ కనెక్షన్స్ ఇవి. మనకి గ్యాస్ నుంచే మనకి లోపల హీటర్స్ అన్నీ ఆన్ అవుతాయి ఈ వింటర్ అంతా. మా అపార్ట్మెంట్స్లో మాత్రమే అది ఫ్రీగా ఇస్తారనమాట. నాకు తెలిసి ఈ కమ్యూనిటీలో మాకు వేరే అపార్ట్మెంట్స్లో ఉంటాయని అయితే నాకు తెలీదు. అందులో మాకు గ్యాస్ తర్వాత ఫ్రిడ్జ్ కూడా ఫ్రీ ఇస్తారు ఇక్కడ. ఈ ఇల్లు మాత్రం నేను చూపిస్తున్నది అక్షరాల ఇప్పుడు మాకు ఇండియన్ కరెన్సీలో అయితే 1,15,000 నుంచి 20,000 వరకు ఉంటుంది. మన అమెరికా డాలర్స్లో అయితే మాత్రం 1,400 నుంచి 1,500 డాలర్ల మధ్యలో ఉంటుంది అనమాట. ఇక్కడ చూపిస్తున్న కదా, ఫ్రిడ్జ్ కూడా అప్గ్రేడెడ్ అంటారు. ఇక్కడ అవన్నీ ఇచ్చారనమాట ఫ్రీగా. అంటే మనం వాడుకున్న రోజులు వాడుకొనేసి ఇక్కడే వదిలేసి వెళ్ళాలి, మళ్ళీ మనం పట్టుకెళ్ళడానికి ఉండదు అనమాట. ఇంక ఇక్కడ చూపిస్తున్నాను కదా కిడ్స్ బెడ్రూమ్. ఇక్కడ ఫస్ట్లో చూపించాను ఊహల్ వెహికల్. ఆ ఊహల్ వెహికల్కి వచ్చేసి మనకు పర్ అవర్కి ఉంటుంది. పర్ అవర్కైనా ఒకటే కాస్టే, మనకి డే అంతా తీసుకున్న ఒకటే కాస్టే ఉంటుంది అనమాట. అందుకే నేను డే మొత్తం తీసుకున్నాము. ఇంక ఇక్కడ సామాన్లు షిఫ్ట్ చేసుకోవడానికి చాలా కష్టం ఫ్రెండ్స్. మనము ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటాం అంతే ఫ్రెండ్స్. ఇక్కడ మా హస్బెండ్ ఫ్రెండ్స్ వచ్చి వాళ్ళే షిఫ్ట్ చేసి ఇచ్చారు. ఇక్కడ మాకు సామాన్లన్నీ వాళ్ళు షిఫ్ట్ చేశారు. లేకపోతే లేబర్స్ అసలు రారు. సామాన్లు షిఫ్ట్ చేయాలంటే చాలా కష్టం. ఇక్కడ యూఎస్ వాళ్ళు ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్కి ఆ ఊహల వెహికల్ పట్టుకొని మనమే పికప్ డ్రాప్ చేసుకోవాలా. మనమే డ్రైవింగ్ చేసుకెళ్ళి మనం ఏ స్టేట్కి వెళ్ళినా మనమే తీసుకెళ్ళిపోవచ్చు దానిని. మళ్ళీ మనం ఎక్కడ తీసుకుంటాం అక్కడే డ్రాప్ చేయాలని లేదు, వేరే స్టేట్లో కూడా డ్రాప్ చేసేయచ్చు మనం దానిని. ఇక్కడ చూపిస్తున్నది ఇది కిడ్స్ బెడ్రూమ్. తర్వాత ఇక్కడ నుంచి దీన్ని వాక్ త్రూ అంటారనమాట. ఇక్కడ నుంచి మనం ఇంకో బెడ్రూమ్లోకి వెళ్ళచ్చు. ఇది హాల్లో కామన్ బాత్రూమ్ ఒకటి. ఇది క్లోజెట్ లాగా ఇస్తాడు. తర్వాత మనం ఏమైనా స్టోరేజ్ లాగా కూడా వాడుకోవచ్చు ఈ బెడ్రూమ్లో. ఇక్కడ హాల్లో ఇస్తాడు. ఇంక ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్స్. తర్వాత కబోర్డ్స్ అయితే మాత్రం చాలా ఇస్తారు. కబోర్డ్స్లో ఒక 4 పిల్లలు దాకా కూడా కనిపించారు. అంత పెద్దగా ఉంటాయి అమెరికాలో కబోర్డ్స్ అయితే, ఎందుకంటే స్పేషియస్గా ఉంటాయి కదా ఇల్లు కూడా. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇటుపక్క బ్యాక్ యార్డ్ కనిపిస్తుంది, మాకు అటుపక్క బ్యాక్ యార్డ్ కనిపిస్తుంది. కొంచెం పెద్దగా మాత్రం ఇల్లు, పిల్లలు ఆడుకోవడానికి కొంచెం బాగుంటుంది అనమాట సమ్మర్. అందుకే కొంచెం పెద్దది తీసుకునేసాం ఇల్లు. ఇక్కడ మాత్రము మనకి చాలా కష్టం అండి షిఫ్టింగ్. ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం తప్ప ఒక్కరు మాత్రం లేబర్స్ రారు. లేబర్స్కి మనం పిలవాలన్నా కూడా చాలా ఎక్స్పెన్సివ్ అనమాట అసలు లేబర్స్. ఇక్కడ ఊహలు పెట్టారు కదా, ఫ్రెండ్స్ పైన నుంచి థర్డ్ ఫ్లోర్ నుంచి షిఫ్ట్ చేసి ఇక్కడికి మాత్రం అన్ని సామాన్లు తెచ్చిచ్చేళ్ళారు మనకి. అంతే, ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటాం మనం ఇక్కడ. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.